హాయ్ అండి, నమస్తే. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఊకే నువ్వే చెప్తావా? ఈసారి నేను కూడా చెప్తా. సరే నాన్న, ఈసారి నువ్వు కూడా చెప్పు. హాయ్ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అమ్మో, నా బంగారు కొండ ఎంత ముద్దుగా చెప్పిండు. సరే నాన్న, మరి ఇప్పుడు రెడీ అయిదామా కిట్టయ్యలాగా? ఓకే అమ్మా. ప్రతి ఒక్క తల్లికి వాళ్ళ పిల్లలు ముద్దుగా తయారైతే ఎంత మంచిగా అనిపిస్తుందో కదా. నా కొడుకు అయితే నా దిష్టే తగిలేలాగుంది, అంత క్యూట్గా రెడీ అయ్యిండు. లాస్ట్ వరకు మీరే చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. ఎందుకమ్మా ఈరోజు నన్ను ఇలాగా రెడీ చేస్తున్నావు? ఈరోజు శ్రీకృష్ణుని పుట్టినరోజు కాబట్టి మా ఇంట్లో ఉన్న చిన్న కన్నయ్య కదా, అందుకే నిన్ను కూడా కృష్ణునిలాగా తయారు చేయాలనుకుంటున్నా నాన్న. సరే మరి రెడీ అయిదామా కన్నయ్య? సరే అమ్మా, రెడీ అయిదాం. అమ్మా, ఇప్పుడే స్కూల్కి వెళ్ళేటప్పుడు రెడీ చేసినావు కదా, మళ్ళీ ఎందుకు రెడీ చేస్తావు? పొద్దున నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు అడావిడి అంత బాగా రెడీ చేయలే నాన్న, నాకు అంత మంచిగా అనిపించలే. అందుకే ఇప్పుడు నిమ్మలంగా నిన్ను రెడీ చేసుకొని 2-3 ఫొటోస్ దించుకొని మంచిగా ఫ్రేమ్ కట్టించుకొని హ్యాపీగా చూసుకుందామని అందుకే రెడీ చేస్తున్నా కన్నయ్య. ప్లీజ్ ఒక 10 నిమిషాలు ఓపికతోటి నా కోసం 2 ఫోటోలు మంచిగా దిగు, సరేనా? సరే అమ్మా. మరి మా చిన్న కృష్ణయ్యకి ఫ్లూట్ ఊదడానికి వస్తుంది. అసలు నీ ఫ్లూట్ ఏది కన్నయ్యా? అమ్మా, నాకు ఫ్లూట్ ఊదడానికి వచ్చు. ఇదే నా ఫ్లూట్. ఊది చూపియాలా? సరే నాన్న, ఊదు. బాగా ఊదుతున్నావు కన్నయ్య. నీ దండలన్నీ చిన్నగా అయిపోతున్నాయి కిట్టయ్యా. నేను పుట్టినప్పటి నుంచి అవే అవ్వతున్నా కదా, చిన్నగా అవ్వవా అమ్మ? నేను పెద్దగా అవుతున్నా కదా కృష్ణుడిని. అమ్మో, మా కృష్ణయ్య చిలిపి చేష్టలే కాకుండా మాటలు కూడా బాగా మాట్లాడుతున్నాడే. అమ్మా, నాకు కమ్మలు వద్దమ్మా, నా చెవులు నొప్పి వస్తున్నాయి. లేదు నాన్న, కృష్ణయ్యకి కమ్మలు కూడా ఉంటాయి. చూసినావా, కమ్మలు పెడితే ఎంత బాగుందో. నీ ఫేస్లో కళ వచ్చింది కదా, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవు నాన్న. ఇప్పుడు మనం తిలకం పెట్టుకుందామా, పొడుగు బొట్టు పెట్టుకుందామా? పెట్టుకుందామమ్మా. ఏంటి నాన్న ఫేస్ అలా డల్గా పెట్టావు, నీరసంగా? నిన్ను స్కూల్లో ఏం తినలేదు కదమ్మా, ఆకలేస్తుంది. నా కోసం ఏం చేసి పెట్టావు? ఈరోజు కృష్ణాష్టమి కదా, కృష్ణుడికి అటుకుల పాయసం అంటే చాలా ఇష్టం. అందుకే మా ఈ చిన్ని కృష్ణయ్యకి కూడా అటుకుల పాయసం చేసిన. తింటావా? తింటా. ఓకే. స్కూల్కి అంతా హడావిడిగా పంపించిన, ఎందుకంటే ఈరోజు శనివారం, అందులో కృష్ణ జన్మాష్టమి కదా. ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ గుడికి వెళ్ళి వచ్చి రెడీ చేసి అయితే పంపించిన. పొద్దున్న నా దగ్గర పారాని ఫ్లూట్ అవేమీ లేవు. మళ్ళీ విహాన్ని స్కూల్ నుంచి రిటర్న్ పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు పారాని ఇంకా ఫ్లూట్ అవన్నీ కొనుక్కొచ్చిన. ఇంకా నాకు ఈ ఫుల్ఫిల్ అనిపించలేదు లిటిల్ కృష్ణ అని తయారు చేయడంలో. అందుకోసమని ఓపిక్గా నిమ్మలంగా మంచిగా రెడీ చేసుకొని మంచిగా 2 ఫొటోస్ అయితే దింపుకున్నా నా కన్నయ్యని. అమ్మా, ఇంకెంతసేపు రెడీ చేస్తావు అమ్మా నన్ను? ఇంకా అయిపోయింది నాన్న. ఇంకా నీకు చేతులకి కాళ్ళకి పారాన్ని పెట్టి కిరీటం పెడితే ఇంకా అంతే, మా చిన్ని కన్నయ్య రెడీ అవుతాడు. అమ్మ, నాకు నిద్ర వస్తుందమ్మా. ప్లీజ్ నాన్న, ఈ ఒక్కరోజు ఈ అమ్మ కోసం ఓపిక తెచ్చుకున్నానా ప్లీజ్. ఓకే అమ్మా. కన్నయ్య, మరి ఆ కిట్టయ్యకి వెన్న ఇంకా మట్టి అంటే చాలా ఇష్టం. మరి నీకేమి ఇష్టం? వెన్న ఇష్టమా?
అన్నయ్య నిన్న ఒక విషయం అడగడం మర్చిపోయినా. ఏంటమ్మా అది? మరి ఆ కృష్ణయ్యకి 16,000 మంది గోపికలు ఉన్నారు కదా. గోపికలు అంటే ఏంటమ్మా? గోపికలు అంటే ఆ, కృష్ణుడి గర్ల్ ఫ్రెండ్స్. మరి నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాన్న? నాకు కూడా అంతే అమ్మా. 16,000 మంది గోపికలు ఉన్నారా నీకు కూడా? ఆ, అమ్మో, ఎంతమంది గోపికలు కామెంట్ చేస్తారో చూద్దామా మరి నీకు? చూద్దాం. ఓకే. ఊరికే టీవీ సైడ్ కాదు నాన్న, నా సైడ్ చూడు కాస్త. అమ్మ టీవీలో నా ఫేవరెట్ చీకు బంట వస్తుంది కదా, నేను చూడొచ్చా? సర్లే చూడు నాన్న. నాకు అన్నిసార్లు ముద్దులు పెట్టకమ్మా, నాకు నీదిష్టే తగిలేలా ఉంది. అమ్మో, మా కిట్టయ్యకి అల్లరితో పాటు మాటలు కూడా ఎక్కువనే వస్తున్నాయే. సరే నాన్న, నీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటమ్మా? ఏం లేదు నాన్న, మనం మార్నింగ్ గుడికి వెళ్ళాం కదా, మనకు పంతులు ఈ పూలమాల ఇచ్చిండు కదా. ఇప్పుడు ఈ పూలమాల నువ్వు వేసుకొని ఫొటోస్ దిగాలి. సరే అమ్మా. అమ్మో, ఏంట్రా ఏడుస్తున్నావు? నొప్పి వస్తుందమ్మా. ఏంటి 2 మినిట్సే కదా నాన్న, నిన్ను ఇంతసేపు నేను రెడీ చేశాను కదా, ఒక 2 ఫొటోస్ కూడా నా కోసం దిగవా నువ్వు? దిగుతా అమ్మా. సర్లే, ఫైనలీ మా కృష్ణయ్య ఇట్లున్నాడు. మా ఇంటి కృష్ణయ్య పాపం బయటికే ఆర్టిఫిషియల్ నవ్వులే. పాపం వాడికి ఫుల్ పెయిన్ వస్తుందంట. పూలదండ ఆకులు ఉన్నాయి కదా, అవన్నీ కుచ్చుకుంటున్నాయంట. అందుకోసమని ఎక్కువ ఫొటోస్ అయితే దిగలేదు. దిగిన ఫొటోస్ కూడా అంత నార్మల్గా నవ్వు అంటే ఇలా ఫేస్ పెట్టి నవ్వుకుంటూ దిగిండు. పూలమాల వేసినప్పటి నుంచి పాపం వాడికి బరువయ్యి ఆకు ఉంది కదా, పూలమాలలో పెట్టిన ఆకు, అది కుచ్చుకుందంట. పాపం ఎప్పుడెప్పుడు తీసేస్తావు, ఎప్పుడెప్పుడు తీయాలని ఫుల్ ఏడ్చిండు. ఒక ఫోటో కూడా మంచిగా స్టిల్ ఇవ్వలేదు. ఏడుపు ముఖంతో పాపం ఫొటోస్ అన్నీ దిగిండు. ఎప్పుడెప్పుడు తీసేస్తే బాగుంటుంది అని అన్నీ పీకేసుకుంటూనే ఉన్నాడు ఒళ్ళు మించి. అంతసేపు ఎంత ఓపికతో రెడీ చేశానో అంతసేపు కూడా ఉంచుకోలేదు వాడు. టైం వేస్ట్ అని నేను అస్సలు అనుకోను, ఎందుకంటే నా కళ్ళ నిండా నాకు కిట్టయ్యని చూసుకున్నా ఎంత క్యూట్ ఉన్నాడో. నిజంగా చెప్తున్నా, నా కిట్టయ్యకి అస్సలు దిష్టి పెట్టకండి. వాడిని రెడీ చేసి ఫోటోలు దించేవరకు నా ఇల్లు చూడండి ఎంత చెత్తగా అయిపోయిందో. పాపం పొద్దున్న నుంచి ఏం తినలేదు మా కిట్టయ్య. అందుకోసమని పప్పుచారు ఇంకా అప్పడం వేసుకుని అయితే అన్నం తింటున్నాడు. బాయ్ చెప్పినానా మరి నీ ఫ్రెండ్స్కి? బాయ్ ఫ్రెండ్స్. మా చిన్ని కిట్టయ్య ఎట్లున్నాడో కామెంట్ చేయండి.